పాత నీళ్లు పోతుంటాయి, కొత్త నీళ్లు వస్తుంటాయి. రాజకీయాలలో కూడా పాత లీడర్లు పోతుంటారు, కొత్త లీడర్లు వస్తుంటారు. జంపింగ్లు చేస్తుంటారు, జెండాలు మారుస్తుంటారు. అయితే లీడర్ల జంపింగులు చేయబట్టి కొన్ని సార్లు లొల్లులు కూడా అవుతుంటాయి, పంచాయతీలు కూడా గట్టినే నడుస్తుంటాయి. ఇగో షేయి పార్టీలో ఇప్పుడు గిట్లనే అవుతున్నదట. కొత్తగా వచ్చిన వాళ్ళకు పాత వాళ్ళకు నడుమ పచ్చిగడ్డేస్తే బగ్గుమనేటట్టు ఉన్నదట. చూడుర్రి. అంటే ఆరడైతుంది అనకపోతేనేమో అలసి అవుతుంది అన్నట్టే తయారైంది ఇప్పుడు జగిత్యాల జిల్లాల రాజకీయం. చెయ్యి పార్టీ లీడర్ల నడమ సింటెం పడతలేదు. ముందుగాల పెద్ద మనిషి జీవన్ రెడ్డి సార్ ఏమన్నాడో చూడుర్రి. గత దశాబ్ద కాలం ఏ అధికారాన్ని అంటుపెట్టుకొని దౌర్జన్యాలతోని సామాన్య ప్రజానికపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై రాష్ట్రానికి పాల్పడ్డారు. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతుందో, మళ్ళా కాంగ్రెస్ పార్టీ ముసుగులు ఏదైతుందో మన రాజ్యాధికారానికి చౌరాస్తాల అంబేద్కర్ సార్ బొమ్మ ముంగట నిలబడి ఇట్లా మాట్లాడిండు సారు. అప్పట్లో చెయ్యి పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టి ఆగం చేసిన కారు పార్టీ వాళ్ళు ఇప్పుడు మళ్ళా చెయ్యి పార్టీల షరీకయ్యి పెత్తనం చేస్తాండ్రు అన్నట్టు మాట్లాడిండు. కారు పార్టీలకేంచి జంపింగ్ చేసి చెయ్యి పార్టీలకు పోయిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గురించే మాట్లాడిండు అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఇదే ముచ్చటను తీసుకుపోయి ఎమ్మెల్యే సాబుని అడిగితే ఆయన ఏమన్నాడో చూడర్రే. ఎప్పుడు కూడా జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులను వేధించే అవకాశం అయితే కల్పించలేదు. ఎందుకంటే నేను సయారా నా కుటుంబమే మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబం కాబట్టి అట్లాంటి అవసరం లేదు. రెండవది కొందరు వలస వచ్చినని చెప్పి ఎవరి గురించి మాట్లాడినరో నాకు తెలియదు. ఎవరి గురించి మాట్లాడినా కానీ మరి వారు కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చిన వారే అని చెప్పి ఒకసారి పెద్ద మనిషి అనుకోవాలి. నన్ను అంటే మరిగా నిన్న అంట అన్నట్టే ఉన్నది పోయినరి ముచ్చట. పాత ముచ్చట్లన్నీ బయటికి వెళ్ళినాయి. అంతేకాదు ఇంకేమన్నాడో చూడుర్రి ఎమ్మెల్యే సాబు. వారు అనే ప్రతి మాటకు నేను స్పందించడం అనేది కూడా బాగుండదు. జగిత్యాల ప్రజలు ఆల్రెడీ గుర్తించారు, చేసిండ్రు. మరి వారు కూడా కొన్నిసార్లు ఇదే లాస్ట్ అన్నారు. ఇదే లాస్ట్ అన్నప్పుడు కొత్త ఎట్లనే వస్తారు, తప్పేముంటుంది. అంతకు మంచి లేదు చింతకు పచ్చి లేదు అన్నట్టు వస్తే కొత్త వాళ్ళు వస్తారు. ఏమైతుంది, ఇంకెన్నొద్దులు చేస్తారు రాజకీయం అన్నట్టు చెప్పిండు ఎమ్మెల్యే సారు. మరి ఇక చూస్తుంటే లొల్లి ఇక్కడితోనే ఒడిచేటట్టు లేదు. పోతే ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. అటు స్టేషన్ కాన్పూర్లో కూడా ఎమ్మెల్యే కడియం సారు పార్టీ మారినాక కారు పార్టీ వాళ్ళకు చెయ్యి పార్టీ వాళ్ళకు నడమ బొబ్బ గట్టిగానే అవుతుంది. చూడుర్రి ఏమంటున్నాడు. కడియం శ్రీ టార్గెట్ కాకపోతే నువ్వైతే అవుతావు. నేను 14 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన, 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన, ఒకసారి ఎంపీగా చేసిన, 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన. ఈ జిల్లాలో నేనే కదా టాల్ లీడర్ను. కాబట్టి తప్పకుండా నన్నే టార్గెట్ చేస్తారు. ఇంకేమైనా టార్గెట్ చేస్తారు? కోర్కిస్కా కానీ టార్గెట్ చేయరు కదా. ఐఎమ్ ద టాల్ లీడర్ ఇన్ ద డిస్ట్రిక్ట్. అరే రాణి ఉప ఎన్నికలు వస్తుంది, ఏది వస్తుంది, వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. ఇక గిట్ల నడుస్తున్నది కిరికిరి. పార్టీ మారిన లీడర్లతోని పాత వాళ్ళకు కొత్త వాళ్ళకు నడమ రోజుకో జవడం మోపైతున్నది. అసలే బై ఎలక్షన్లు అది ఇది అంటున్నారు. ఆయంత నిజంగానే బై ఎలక్షన్లు వచ్చానంటే లొల్లు ఇంత గట్టిగానే అయ్యేటట్టున్నాయి అనుకుంటారు ఇప్పుడు అందరూ.